ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి. ఈ రోజున పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి బ్రహ్మ కపాలం బద్రీనాథ్లో ఉన్నది. దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవలే సెప్టెంబర్ మాసంలో మా కుటుంబం, మా తమ్ముడు కుటుంబం, మేము నలుగురం వెళ్ళాం బద్రీనాథ్. వెళ్ళి అక్కడ గుడి పక్కనే కిందకి దిగితే ఈ బ్రహ్మ కపాలం ఉంటుంది. అక్కడ పిండ ప్రదానం అనేది చేస్తే అత్యంత పుణ్యప్రదము అనేటువంటి విషయానికి మేము వెళ్ళాం. ఇవాళ దాని గురించి చెప్పుకుందాం. కృతయుగంలో శివపార్వతుల యొక్క వివాహం జరిపిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మ 5 తలలతో ఉన్నాడు. శివుడికి ఎట్లా 5 తలలు ఉన్నాయో బ్రహ్మకు కూడా 5 తలలతో ఉన్నాడు. 4 ముఖాలతోటి మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కానీ ఊర్ధ్వముఖం ఉందే, అది పార్వతీదేవి యొక్క సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి ఆ తల్లిని తినేసేటట్టుగా చూస్తూ ఉన్నదట. అది గ్రహించాడు పరమేశ్వరుడు. బ్రహ్మలో ఇంకో భావన కూడా ఉంది. శివుడికి 5 తలలు, నాకు కూడా 5 తలలు ఉన్నాయి, మా ఇద్దరికి తేడా ఏముందని కూడా అనుకుంటున్నాడు. ఒక అహంకారం. రెండోది మోహం. పరమేశ్వరుడు కోపం వచ్చింది. మామూలు కోపం రాల, ఆగ్రహమే వచ్చింది. బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలని చెయ్యి చాచి ఒక్క దెబ్బ వేశాడు. మహేశ్వరుడి యొక్క చేతి దెబ్బ అంటే సామాన్యమైంది కాదు కదా. దాని ప్రభావానికి బ్రహ్మదేవుడి యొక్క పైనుండేటటువంటి ముఖం, ఆ శిరస్సు తెగిపోయింది. కానీ అది కింద పడ్డ శివుడి యొక్క అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలిచ్చినా అది ఆయన చేతిని విడిచిపెట్టట్ల. క్రమంగా ఎండిపోయింది. చివరికి అది కపాలంగా మారిపోయింది. అందులో మాంసము, మజ్జ అవన్నీ కొంతకాలానికి మాయమైపోయినాయి. కపాలం అంటుకుపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి తగిన శిక్ష శివుడు విధించాడు. అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఇక్కడ శంకరుడికి బ్రహ్మహత్యా పాతకం అంటుకున్నది. ఆ బ్రహ్మహత్యా దోషం వల్ల బ్రహ్మదేవుడి యొక్క కపాలం శంకరుడి యొక్క చేతికి అంటకపోయింది. అంటే జగత్ప్రభు, గొప్ప తపస్యాలి, అటువంటి వాడు అయినటువంటి శివుడికే అటువంటి పాపఫలం తప్పలేదు అంటే ఇంకా మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వెంటనే శంకరుడు దేవతలందరినీ పిలిచి వాళ్ళందరికీ జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత మార్గం ఏమిటో చెప్పమని అడిగాడు. పరమేశ్వరుడు అంతటి వాడు. వాళ్ళన్నారు, ఓ దేవాది దేవా, నీకు తెలియనటువంటి ధర్మం లోకంలో ఉందా? నీవు సర్వజ్ఞుడివి, ఈ జగత్తుని నడిపిస్తున్నటువంటి వాడివి, శాసించగలిగినటువంటి వాడివి. అయినా కూడా మా మీద ఉండేటువంటి అనురాగంతో, కృపతోటి ఒక సలహా ఇవ్వమని అడిగావు. కాబట్టి మా మేధస్సు యొక్క పరిమితికి తోచింది నీకు చెబుతున్నాం. స్వామి, ఈ కపాలాన్నే నువ్వు భిక్షాపాత్రగా చేసుకొని ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నువ్వు చేసినటువంటి పాపం చెప్పుకుని
భిక్షం అడుగుతూ వెళ్ళు, కొంతకాలానికి ఆ కపాలం రాలిపోవచ్చు అని చెప్పి, అంటే నీ పాపం క్షయం అయిపోతే ఈ కపాలం పోతుంది అని దేవతలు ఒక సలహా చెప్పారు. పరమేశ్వరుడికి ఇది మంచి సలహా అనిపించింది. వెంటనే భిక్షువుగా మారాడు. ఆది భిక్షువు కదా ఆయన. 3 లోకాలు తిరుగుతూ మళ్లీ తన వివాహం జరిగిన చోటికే చేరుకున్నాడు. విష్ణులోకానికి కూడా వెళ్ళాడు. లక్ష్మీదేవి కూడా భిక్ష వేసింది. అక్కడ అద్భుతమైన సంభాషణ జరిగింది వాళ్ళ మధ్య. విష్ణుమూర్తి, హే శంకర, లోకాన్ని ఉద్ధరించడం కోసం ఈ నాటకం ఆడుతున్నావు నువ్వు. ఇది లీల, అది మాకు తెలుసు అని చెప్పి అన్నా కూడా పరమేశ్వరుడు లక్ష్మీదేవి దగ్గర భిక్ష తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు? హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించినటువంటి ప్రదేశానికి వచ్చాడు. అదే కేదారేశ్వర్ అన్నాం కదా, ఈ బద్రీనాథ్కి దగ్గరే ఉంటుంది. అల్లుడు రాగానే మామగారి హిమవంతుడు సంతోషపడి ఆ ప్రాంతంలోని శిఖరాలని, నదులని శంకరుడికి కానుగ్గా ఇచ్చేశాడు. అది తెలుసుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చాడు. పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బదరికావనంలో ఉన్న శిఖరాన్ని మాత్రం నాకు కానుగ్గా ఇవ్వవా అని అడిగాట బద్రీనాథ్. నారాయణుడంతటి వాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలుగుతాడు? అందుకని పరమేశ్వరుడు సంతోషంగా, శ్రీమన్నారాయణ, ఆ బద్రీనాథ్ శిఖరాన్ని నీకు ఇచ్చేశాను అన్నాడు. అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు బదరీ నారాయణుడై అక్కడ కొలువున్నాడు. ధర్ముడు అనేటువంటి వాడికి 2 పుత్రులుగా పుట్టారు, నరుడు, నారాయణుడు. ఆ నరనారాయణులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశమే బద్రీనాథ్. దాదాపు 10,000 అడుగులు ఎత్తుంటుంది సముద్ర మట్టం నుంచి. ఆ తర్వాత శంకరుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరి వెళ్ళాడు. చూడండి, ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్లే గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరికి భిక్షకు వస్తున్నాడు, వాస్తవానికి ఇది ఆయన ఇల్లే, ఆయన ప్రదేశమేను. తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహాయోగి యొక్క వైరాగ్యానికి పరాకాష్ట కదా. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని జగద్విఖ్యాతం చెయ్యాలి అనుకున్నాడు. ఇద్దరు కలిసి లీల చేస్తున్నారు. వాస్తవానికి బద్రీనాథ్ కూడా శివక్షేత్రమే. ఇందులో విష్ణుమూర్తి ఉన్నాడు కాబట్టి బద్రీనారాయణుడు ఉన్నాడు కాబట్టి బద్రీనాథ్ అని వచ్చింది. ఇక్కడికి శివుడు చేతితో బ్రహ్మ కపాలంతో కలిసి వస్తున్నాడు. అది ఊడిపోలా. ఇంకా చిరకాలం పాటు శంకరుడి యొక్క హస్తస్పర్శ వల్ల దానిలో ఉండేటటువంటి దుర్భావనలు అన్నీ కూడా నశించిపోయినాయి. ఇప్పుడు అది పరమ పవిత్రం. దాన్ని గనక ఇక్కడే సుస్థిరం చేస్తే రాబోయే కాలంలో సమస్త లోకాలకి ప్రయోజనకారి అవుతుంది. దానికి తోడు విష్ణు శక్తి, శివశక్తి గనక కలిసి గనక ఉంటే ఇంకా ఎక్కువ మహిమాన్వితం అవుతుంది అని భావించి విష్ణుమూర్తి శివుడికి ఎదురు వెళ్లి ఆయన యొక్క కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త చేతి నుంచి ఊడిపోయి కింద పడింది. అక్కడ శిలామయమైనటువంటి శివలింగంగా మారిపోయింది. అప్పటి నుండి బదరీనారాయణుడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ శివలింగ రూపధారి అయినటువంటి ఆ బ్రహ్మ కపాలం గొప్ప క్షేత్రం అయిపోయింది. తమ పితృదేవతలని పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలోకానికి పంపించాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక రాజమార్గంగా తయారైంది. ఆ బ్రహ్మ కపాలం బద్రీనాథ్ దేవాలయానికి కిందికి మెట్లు దిగి వస్తే ఎడం చేతి వైపు నడిస్తే ముందు అక్కడ ఉష్ణకొండ వస్తుంది. ఎప్పుడు కొత్త కొత్త నీళ్లు ఉడుకుతూ ఉంటాయి. అక్కడ స్నానం చేయాలి. ముందు అక్కడ స్నానం చేసి కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద షెడ్ వేశారు. ఆ షెడ్డుకి ముందే నది ప్రవహిస్తూ ఉంటుంది. అలకనందాదేవి అక్కడ పేరు. గంగమ్మకి అలకనంద అని పేరు. అక్కడ
ఆ దేవాలయం నుంచి ఒక 50 గజాలు వెళితే చాలు, అక్కడ 10 అడుగుల పొడుగు, 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల మందం ఉన్నటువంటి ఒక బండ ఉంటుంది అక్కడ. అదే మనం చెప్పుకునే బ్రహ్మ కపాలం. ఆ నది ఆనుకోనే ఉంటుంది. దాని తర్వాత షెడ్ ఉంటుంది. ఆ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకి శ్రార్థ కర్మలు కనుక చేస్తే ఆ పితృదేవతలకి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. పితృకర్మలు చేయదలుచుకున్న వాళ్ళు ఆ షెడ్ లో కూర్చొని అక్కడ బ్రాహ్మలు చక్కగా మనకి చేయిస్తారు. మేమైతే 2,000 ఇచ్చాం. దాదాపు 2 గంటల సేపు చేశాడు కార్యక్రమం. చాలా శాస్త్రోక్తంగా నిర్వహించాడు. సంతోషంగా 2,000 చొప్పున ఇచ్చాం ఆ బ్రాహ్మణోత్తముడికి దక్షిణ. ఆ తర్వాత ఆ పిండాలను తీసుకొచ్చి ఆ బ్రహ్మ కపాలానికి తాకించి అప్పుడు అలకనందా నదిలో కలిపేయాలి. అలా చేయిస్తాడు అన్ని మంత్ర ప్రకారం. ఆ బ్రహ్మ కపాలంలో పెడితే ఒకవేళ మనకి ఆరోగ్యం సహకరించక పెట్టలేకపోతే, పితృకార్యాలు చేయలేకపోతే అక్కడ పెట్టినటువంటి పిండ ప్రదానం మనకు అక్కరకు వస్తుంది. మన పితృదేవతలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటారు. అంతేగాని బ్రహ్మ కపాలంలో పిండాలు పెట్టొచ్చాము, ఇక ఇంటికి వచ్చి తద్దినాలు పెట్టక్కర్లేదు అని అనుకుంటే దానంత పొరపాటు రెండోది లేదు. అది చాలా తప్పుడు అభిప్రాయం. శరీరంలో శక్తి ఉన్నంత మేర తప్పకుండా పితృకార్యాలు చేయాల్సిందే. శ్రద్ధగా శ్రార్థ కార్యాలు చేయాలి. అలా చేయటానికి శక్తియుక్తులు వాళ్లే ఇస్తారు మనకి. ఆ పితృదేవతలే, వాళ్ళ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మన మీద. కాబట్టి వీలైనంత వరకు మానవ జన్మ ఎత్తినటువంటి ఎవడైనా సరే వ్యయ ప్రయాసాలు కోర్చుకొని బద్రీనాథ్ వెళ్ళి అక్కడ బ్రహ్మ కపాలంలో మన యొక్క పితృదేవతలందరికీ, కేవలం మన తల్లి తండ్రి కాదు, మనకి పిల్లనిచ్చినటువంటి అత్త మామ, అలాగే మన వంశంలో పుట్టినటువంటి మన పెదనాన్న పిన్నాన్న, మరణించినటువంటి సోదరులుంటే వాళ్ళు అందరికీ కూడా ఈ పిండ ప్రదానం చేసేటటువంటి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా అందరూ కూడా చేస్తేనే ఆ పుత్రధర్మాన్ని మనం నిర్వర్తించినట్టు. అంతేకాకుండా గయలోకి వెళ్ళి కూడా పిండ ప్రదానం చేయటం అనేది ఉంది. అంటే మనం తద్దినం పెట్టేటప్పుడు కూడా ఇంట్లో పెడుతున్నా కూడా చివరిలో చెప్పిస్తాడు, గయాశ్రార్థ ఫలితం వస్తు అనిపిస్తాడు మన చేత. కాబట్టి గయలో కూడా పిండ ప్రదానం చేయాలి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ విష్ణు పాదం ఉంటుంది. అక్కడ పెట్టి పిండాలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఫల్గు నదిలో నిమజ్జనం చేస్తారు. అది కూడా మేము 2016లో చేసుకోగలిగాం. అందరం వీలున్నంత వరకు. పుత్రధర్మం ఏమిటయ్యా అంటే వాక్యతో జీవకరణాత్ అన్నారు. అంటే జీవించి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటాం. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి శ్రార్థకర్మలు చేసి భూరి భోజనాత్ చక్కగా అన్నసంతర్పణ చేయటం. ఇంకా మూడోది గయ్యకు వెళ్ళి పిండ ప్రదానం చేయటం. ఇవన్నీ కూడా పుత్రధర్మంతో చేయవలసినటువంటి పనులు అని మన పెద్దలు చెప్పినటువంటి మాట. దానికి తోడు బ్రహ్మ కపాలానికి కూడా వెళ్ళి పిండ ప్రదానం చేయటం అనేది ముఖ్యమైన పనే. అయితే ప్రయాణం మాత్రం చాలా రిస్క్ ప్రయాణమే ఇది. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి ఎక్కువగా అక్కడ. దానివల్ల కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి, రోడ్డు బ్లాక్ అయిపోతుంటుంది. మళ్ళీ ఆర్మీ వచ్చి అవన్నీ తొలగించి మళ్ళీ మార్గాన్ని సుగమం చేస్తేనే మళ్ళీ ప్రయాణానికి అవకాశం. అప్పటిదాకా ఎక్కడో చోట ఆగిపోవాల్సి వస్తుంది. మేము అట్లానే మధ్యలో చోట రుద్రప్రయాగో ఏదో గుర్తులేదు, అక్కడ రూములు తీసుకొని విడిగా మేము పోవాల్సిన చోటకు వెళ్ళలేకపోయినాం. అక్కడ మళ్ళీ వేరే రూములు తీసుకొని అక్కడ నది పక్కనే మాకు ఇచ్చినటువంటి లాడ్జి. హోరు, గంగా నది, మామూలు హోరు కాదు అది. అటువంటి సాహసయాత్రే. అయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సాధ్యమవుతుంది ఏదైనా అని
మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.